కన్నప్ప సినిమా రేపు రిలీజ్ అవుతుంది. కానీ ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ అయిపోయి ఇప్పటికే వారం దాటింది. ఈ వీడియో ఎప్పుడో చేయాలి, కొంచెం లేట్ అయింది అంతే. ఇప్పుడు ఈ వీడియోలో మనం సినిమా సెన్సార్ డాక్ ఎలా ఉంది, హిట్ అవబోతుందా ఫ్లాప్ అవబోతుందా, సినిమా చూసిన వాళ్ళు ఏమన్నారన్న దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది సినిమా రివ్యూ కాదు, జస్ట్ అజంప్షన్ మాత్రమే. మీకు అర్థమవుతుంది కదా. సినిమా సెన్సార్ అయితే 11 మంది చేశారు భయ్యా. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే సినిమా సెన్సార్ ఒకసారి అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని చిన్న చిన్న గొడవలు జరిగాయని చెప్పేసి సెకండ్ టైం మళ్ళీ రివిజన్ కమిటీకి వెళ్ళారనమాట. అక్కడ ఆల్మోస్ట్ 11 నుంచి 13 మంది కలిసి సినిమాని చూసి కొన్ని సూచనలు అయితే చేశారనమాట. ఎక్కువగా కన్నప్ప అంటే శివుడి మీద భక్తితో ఆయన ఏం త్యాగం చేశారనేది మనం ఈ సినిమాలో చూస్తాం. అంటే భక్తి రసం ఉన్న సినిమా అనమాట. కాకపోతే ఈ సినిమా ఎక్కువగా భక్తి కంటే ఎక్కువగా యాక్షన్ సీన్స్ బాగా డామినేట్ చేశాయని సెన్సార్ చూసిన వాళ్ళు చెప్తున్నారు. యాక్షన్ సీన్స్ వేరే లెవెల్లో ఉన్నాయని కొన్ని చోట్ల అయితే చంపేసి కత్తితోటి ఆ కత్తికున్న రక్తం మొక్క మీద రాసుకోవడం, అలాగే శవాన్ని కోపంగా చూడడం, ఇలాంటి చాలా యాక్షన్ సీన్స్ని సెన్సార్ వాళ్ళు తీయించేశారనమాట. ఇక్కడ సెట్ అవ్వట్లేదని. అండ్ బ్రహ్మానందం పిలక గిలక క్యారెక్టర్స్ విషయంలో కొన్ని గొడవలు అయ్యాయి కదా, బ్రాహ్మణుల్ని కించపరుస్తున్నారు అది ఇది అని చెప్పేసి. ఎందుకు వచ్చిన గొడవ అని సెన్సార్ వాళ్ళు ఆ క్యారెక్టర్స్ నేమ్స్ చేంజ్ చేయమని చెప్పారట. సో అవి చేంజ్ చేసేసారు. అండ్ ఇలాంటివి చాలా చేంజెస్ అయితే జరిగినాయి భయ్యా. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, బట్ సెకండ్ హాఫ్ లాస్ట్ 40 మినిట్స్ అదిరిపోతుంది. ప్రభాస్ గెస్ట్ రోల్ అదిరిపోయిందని మాత్రం చెప్తున్నారు. క్లైమాక్స్ అయితే హార్ట్ టచింగ్గా ఉంటుంది, నచ్చుద్ది సినిమా జనాలకి అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ ఈ గ్రాఫిక్స్ విషయంలో కొంతమంది జనాలు ట్రోల్ చేస్తారు కదా, అండ్ మంచు విష్ణు యాక్టింగ్ బాగా చేయలేదని ఏవో చెప్తారు. వాళ్ళని మనం మార్చలేమనుకోండి. సినిమా అయితే పర్లేదు, జనాలకి ఎక్కువద్ది అన్నట్టే మాట్లాడుతున్నారు. కాకపోతే మరీ 3 గంటలు ఉంటుంది సినిమా అన్నట్టు చెప్పడంతో మరి సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. నేను అనుకున్నది అయితే స్టోరీ వైజ్గా స్ట్రాంగ్గానే ఉంటుంది సినిమా. బట్ కంటెంట్ వైజ్ అంటే మనకి ఇప్పుడు కంటెంట్ వైజ్ బాగుంటుంది, కానీ విజువల్గా దాన్ని ఎలా చూపించాలి, ఎమోషన్ కనెక్ట్ చేయించారా లేదా అన్న దాని మీద సినిమా సక్సెస్ ఆధారపడి ఉంటుంది, అంతే కదా. చూద్దాం మరి ఏం జరుగుద్దో. ఇంతకీ సినిమా హిట్ అవుద్దంటారా ఫ్లాప్ అవుద్దంటారా, మీరేమనుకుంటారు కింద కామెంట్ రాయండి.